ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అధ్యాయం 2. రాజు ఇలా ఎందుకు పడిపోయినాడని సుమంతుడు కైకేయిని అడుగుతాడు. అప్పుడు కైకేయ, సుమంత, రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంతో ఆయనకు రాత్రి నిద్రపట్టలేదు. ఇప్పుడే నిద్రపట్టింది. అందుకే ఇలా పడిపోయాడు. నువ్వు తొందరగా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా అంది. అక్కడే ఉన్న వశిష్ఠుడు మొదలైన వారు, దశరథ మహారాజు ఇంకా ఎందుకు బయటికి రాలేదు, మాకెందుకు దర్శనం ఇవ్వలేదు అని అడగగా, సుమంతుడు మళ్ళీ లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయబోయాడు. అప్పుడు రాముడిని తీసుకుని రమ్మన్నాను కదా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా అని కైకేయి అన్నది. వెంటనే సుమంతుడు రాముడిని తీసుకురావటానికి వెళ్ళిపోయాడు. రాముడి అంతఃపురము ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశము కళకళలాడుతుంది. సీతమ్మ చేత అలంకారం చేయబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంతుడు వచ్చి, దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంతుడితో కలిసి బయలుదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. వాళ్లతో మిగిలిన జనసమూహం కూడా బయలుదేరింది. దశరథుడి అంతఃపురం చేరుకోగానే అందరూ బయటనే ఉండిపోయారు. రాముడు, లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. జీవోత్సవంలా ఉన్న తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మళ్ళీ మూర్ఛపోయాడు. అప్పుడు రాముడిలా అన్నాడు, నేను నాన్నగారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. నాన్నగారు ఎందుకమ్మా ఇలా ఉన్నారు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? చెబితే సరిదిద్దుకుంటాను. ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడినా, ఒక్క నిమిషం నాన్నగారు నా వల్ల బాధపడినా ఆ జీవితం నాకొద్దు. నాకు నిజం చెప్పు. కౌసల్యకు కానీ సుమిత్రకు కానీ ఏదైనా సుస్థి చేసిందా? నాకు నిజం చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు కైకేయ, నువ్వేం చేస్తే మీ నాన్నకు శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పిన తర్వాత అది నాకు కష్టమని నువ్వనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న సంతోషంగా ఉంటాడు. అలా అని నాకు మాట ఇవ్వు, చెప్తాను అంది. ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు చీ అని తల వంచుకున్నాడు. అప్పుడు రాముడు, ఈ రాముడికి 2 మాటలు చేతకావు. రాముడెప్పుడు ఒకే మాట చెప్తాడు. నువ్వడిగినది కష్టమైనా సుఖమైనా చేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, రామ, మీ నాన్న సత్యవంతుడు అని ఇంతకు ముందు 2 వరాలిచ్చాడు. అందుకని 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా అరణ్యవాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. అప్పట్నుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. ఈ 2 కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. నువ్వు కనుక ఆ కోరికలు తీర్చకపోతే మీ నాన్న బెంగబెట్టుకొని ఇలానే ఉంటాడు అంది. అప్పుడు రాముడు, నాన్నగారు అడగడము నేను చెయ్యకపోవడము తప్పకుండా చేస్తాను. 14 సంవత్సరాలు అడవిలో వెళ్ళటానికి, భరతుడికి పట్టాభిషేకం చేయటానికి ఇంతగా బెంగ పెట్టుకోవాలా? భరతుడికి కావాలంటే రాజ్యమేమిటి, నా ప్రాణాలైనా ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని తెలియక నేను యువరాజ పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం చెప్పటానికి నాన్నగారు ఇంత బాధపడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకుతాను అన్నాడు. అప్పుడు కైకేయ, రామ, మీ నాన్న ఒక శపథం చేశాడు. నువ్వు ఈ అయోధ్య నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అన్నాడు. అందువలన మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అంది. అప్పుడు రాముడు ధనం కోసం, రాజ్యం కోసం పాకులాడేవాడు కాదు. నేను ఋషిలాంటి వాడిని. నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేవాడిని కదా. ఇంత చిన్న విషయానికి 2 వరాలు అడగాల? మీరేమీ బెంగ పెట్టుకోకండి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఒక్కసారి నాన్నగారి పాదాలకు, మీ పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఇలా తండ్రి మాట జవదాటని కొడుకు పుట్టినందుకు చాలా బాధగా ఉందని దశరథుడు మళ్ళీ శ్రోధపి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి, కైకేయకు పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోకతొక్కిన నలత్రాజు వెళ్ళినట్లు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళిపోయాడు. ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు. ఆయన మనసులో ఎలాంటి వికారమూ లేదు. రాజ్యం పోయిందన్న బాధ లేదు. తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలి అనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.
కౌసల్యాదేవి రాత్రంతా శ్రీ మహావిష్ణువును పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 2వ అధ్యాయం సంపూర్ణం.